హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ APPSC ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మనం కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారి కోసం ఈ స్లైడ్ అనమాట. అంటే మన కరెంట్ అఫైర్ వీడియోస్లో మన అప్రోచ్ ఎలా ఉంటుంది కరెంట్ అఫైర్స్ మీద అని చెప్పేసి ఈ స్లైడ్ అనమాట. సో మనం PAB న్యూస్ అలాగే హిందూ న్యూస్ పేపర్ కవర్ చేసామన్నమాట ప్రతిరోజు. ఓకే, సో ఐ విల్ మేక్ షూర్ టు నాట్ మిస్ ఎనీ ఆర్టికల్ in PAB news as well as the Hindu, okay, which is important to APPSC exams, okay. And also I will make sure you do not spend much time on regarding PAB news articles, the Hindu newspaper, and searching for background facts, okay. Please read this slide and we'll go through the video. First మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అన్ని ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ కంగ్రాచులేటెడ్ new homeowners in Bengaluru's first project under Swami Fund, which has helped more than 3,000 families in owning their dream homes. Okay, Swami. Okay, Swami Fund ante special window for affordable and mid-income housing. Okay, special window for affordable and mid-income housing. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 6th November 2019. ఓకే, 6th November 2019 ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఏవైతే ప్రాజెక్ట్స్, ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఏవైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా స్ట్రెస్డ్ అసెట్స్ లేదా డిలేడ్ అసెట్స్, సో రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఆ ప్రాజెక్ట్ అనేది మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది అనమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే అవి బ్యాంకులకైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, అలాగే అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ సొంత ఇంటి కళ అనేది నెరవేరకుండా అలాగే మిగిలిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది. ఓకే, సో వీటన్నింటి మీద రీసెర్చ్ చేసి ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి టోటల్గా 50,000 crores అవసరమవుతుందని చెప్పి గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టారనమాట. ఓకే, సో అలా గవర్నమెంట్కి ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ స్వామి అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారనమాట 2019లో. దీని ద్వారా ఏంటంటే ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయో వాటి మీద ఇది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ స్వామి ఫండ్ అనేది ఎవరిస్తారంటే సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, అది కొంత పార్ట్ మాత్రమే. ఇంకొంత పార్ట్ బ్యాంక్స్ ఇస్తాయన్నమాట. ఇంకొంత పార్ట్ ఎవరైతే హౌస్ని ఓన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అమౌంట్ పెట్టింటారు కదా, సో ఆ అమౌంట్ అనమాట. ఓకే, సో టోటల్గా ఈ స్వామి ఫండ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే SBI క్యాప్ వెంచర్స్ లిమిటెడ్. ఓకే, మేనేజ్డ్ బై SBI క్యాప్ వెంచర్స్ లిమిటెడ్. ఓకే, ఏ స్టేట్ బ్యాంక్ గ్రూప్ కంపెనీ. ఈ స్వామి ఫండ్ ద్వారా ఏదైనా ప్రాజెక్ట్కి అమౌంట్ ఇవ్వాలి, ఫండింగ్ చేయాలి అంటే దానికి కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందన్నమాట. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఉంది కదా, సో రియల్ ఎస్టేట్ యాక్ట్ 2016లో అది రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అండ్ అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై అయి ఉండాలన్నమాట. ఓకే, చివరిగా ఆ ప్రాజెక్ట్ అనేది అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ కేటగిరీస్లో ఉండాలన్నమాట. ఓకే, సో అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ కొనగలిగే కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాట్ కాస్ట్ ఆ రేంజ్లో ఉండాలన్నమాట ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్. ఓకే, అప్పుడే ఈ ఫండ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట వాటికి. అలా ఒక ప్రాజెక్ట్ అనేది బెంగళూరులో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిందనమాట. సో 3,000 ఫ్యామిలీస్ అనేది వాళ్ళ సొంత కళను నెరవేర్చుకున్నారనమాట. సో దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు విష్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది స్వామి ఫండ్ గురించిన చిన్న ఇన్ఫర్మేషన్. PM to inaugurate Sai Hira Global Convention Center in పుట్టపర్తి on 4th July. ఓకే, మన స్టేట్లోని పుట్టపర్తి వద్ద సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ని లాంచ్ చేయనున్నారనమాట వయా వీడియో కాన్ఫరెన్స్. ఓకే, సో యాజ్ ఇట్ మెన్షన్డ్ కన్వెన్షన్ సెంటర్ అంటే కల్చరల్ ఎక్స్చేంజ్, స్పిరిచువాలిటీ అండ్ గ్లోబల్ హార్మోనీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ launches Bharat 6G Alliance. Okay, Bharat
6G అలయన్స్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీ. ఓకే, సో 6G అలయన్స్ కోసం అండ్ దాని యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కోసం అని చెప్పేసి ఇది ఒక అలయన్స్ని క్రియేట్ చేసిందన్నమాట డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, సో ఇందులో గ్రాంట్ కింద 240.51 crore కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఓకే, టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఓకే, అండ్ ఈ అలయన్స్లో 3 IITs ఉన్నాయన్నమాట. ఆ IIT ఏంటంటే మద్రాస్, గువాహటి అండ్ పాట్నా. ఓకే, ఈ కరెంట్ అఫైర్ అనేది అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అతుల్ ఆనంద్, వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ టేక్స్ ఓవర్ యాజ్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్. ఓకే, సో అడిషనల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ గాను అతుల్ ఆనంద్ ఎంపికయ్యారనమాట. ఓకే, నవంబర్ 2022లో ఓకే నవంబర్ 2022లో జరిగిన కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. ఓకే, సో ఇందులో జరిగిన అవుట్కమ్ అనేది ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఎక్స్పెడిషన్ చేయాలని నిర్ణయించుకున్నాయన్నమాట. ఒక షిప్లో ఎక్స్పెడిషన్ చేయాలని నిర్ణయించుకున్నాయన్నమాట. అలా ఈ షిప్ అనేది, ఈ వెజల్ అనేది రీసెర్చ్ వెజల్ అనమాట. ఓకే, దీని పేరు సాగర్ నిధి. ఓకే, సాగర్ నిధి. ఓకే, సో రీసెంట్గా ఇందులో బంగ్లాదేశ్ అలాగే మారిషస్ సంబంధించిన సైంటిస్టులు అనేవాళ్ళు కూడా రావడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఎక్స్పెడిషన్ అనేది 35 days జరుగుతుందన్నమాట. ఇందులో శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, మారిషస్. ఓకే, సో ఇలా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఓకే, ఈ సైంటిస్ట్ అందరూ కలిసి ఎక్స్పెడిషన్ చేస్తారనమాట 35 days. ఓకే, సరాస్ యాప్. ఓకే, ఈ సరాస్ యాప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే దీనదయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే, దీనదయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సంయుక్తంగా ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది SHG వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తుందన్నమాట. అంటే SHG ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, వీరి యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెట్లో పెట్టే విధంగా, ఓకే, మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో, కామర్స్లో పెట్టే విధంగా ఈ యాప్ అనేది తీసుకురావడం జరిగిందనమాట, సరాస్ యాప్ అనేది. ఓకే, డే NRLMకి సంబంధించిన యాప్ వచ్చేసి సరాస్ అయితే, డే NULMకి సంబంధించిన పోర్టల్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అనమాట. ఓకే, ఆ పోర్టల్ పేరు ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకే, మీకు గుర్తుంటే తెలియజేయండి. ఓకే, మళ్ళీ ఆ వీడియో చూసి కాదు. ఇక డే NRLM గురించి అలాగే డే NULM, ఓకే, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అలాగే రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గురించిన వీడియోస్ అనేటివి నేను ఎండ్ కాలంలో పెడతాను అనమాట. సో అక్కడ వెళ్ళి మీరు ఆ వీడియోని చూసారంటే ఈ స్కీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ ఇవ్వబడుతుంది. ఓకే, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇండియా సైన్స్ ఏ MOU విత్ సౌత్ ఏషియా రీజనల్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్. ఓకే, సో యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్స్ అనేటివి MOU చేసుకున్నాయి అనమాట. ఒకటి వచ్చేసి ఇండియాది, అలాగే సరాడో అనేది సౌత్ ఏషియా రీజనల్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ MOU యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అనమాట. యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, సో సౌత్ ఏషియా రీజనల్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏవంటే బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక. ఓకే, అంటే ఇండియా ఇందులో మెంబర్షిప్ లేదనమాట. ఓకే, అండ్ ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 2007లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. 2007 మేలో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక. ఓకే, అలాగే నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 2005లో ఫామ్ అయిందనమాట, అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకే, అండ్ ఈ MOU అనేది 3 year పీరియడ్కి గాను జరిగిందనమాట. ఓకే, అలాగే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఇండియా పోస్ట్ అనేది ఏ కంట్రీ పోస్ట్ డిపార్ట్మెంట్తో
టైఅప్ చేసుకునేది, ఎంఓయూ చేసుకునేది అని మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, యూ జస్ట్ ఫిల్ దిస్ బ్లాంక్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం. సీఎం టు లే స్టోర్స్ ఫర్ అమూల్ యూనిట్ టుమారో. ఓకే, సో ఈ అమూల్ యూనిట్ అనేది గుజరాత్కి సంబంధించిందనమాట. గుజరాత్ బేస్డ్ కోఆపరేటివ్ డైరీ అమూల్ అనేది. ఓకే, ఇది చాలా పాపులర్ అనమాట ఇండియాలో. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఈ ప్లాంట్ అనేది చిత్తూరు డిస్టిక్లో స్టార్ట్ చేయనున్నారనమాట. చిత్తూరు డిస్టిక్లో. ఓకే, సో చిత్తూరు డిస్టిక్లో 1945 నుంచి ఇలా కోఆపరేటివ్ డైరీ సొసైటీ ఉందన్నమాట. ఓకే, అండ్ 1969లో విజయ డైరీ అనేది ఉండేదన్నమాట. విజయ డైరీ. ఓకే, సో తర్వాత ఇది 1990 మిడ్ 1990స్లో చాలా లాస్లోకి వెళ్ళిపోయిందనమాట. ఓకే, ఫైనల్గా 2002లో దీని ఆపరేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అమూల్ యూనిట్ అనేది విజయ డైరీని తీసుకునిందనమాట. ఓకే, 48 crore డేట్స్లో కూరుకుపోయిన విజయ డైరీని అమూల్ యూనిట్ అనేది, అంటే అమూల్ అనేది తీసుకునేసిందనమాట. సో దానికి సంబంధించిన ప్లాంట్ అనేది చిత్తూరులో లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఈ అమూల్ యూనిట్తో పాటు సిఎంసి హాస్పిటల్, ఓకే, సిఎంసి హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేయనున్నారనమాట. ఓకే, ఇది యాక్చువల్గా వేలూరుకి సంబంధించిన హాస్పిటల్. సిఎంసి అనేది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని. ఓకే, సో ఈ వేలూరుకి సంబంధించిన హాస్పిటల్ అనమాట. సో వాళ్ళు చిత్తూరులో కూడా ఒక యూనిట్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట, స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో ఈ రెండింటికి ఇనాగ్రేషన్ చేయనున్నారనమాట. ఓకే, ఇంపార్టెంట్ డేస్లో ఈ కరెంట్ అఫైర్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే 3rd July ఇస్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. ఓకే, సో 3rd Julyని ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా నిర్వహించుకుంటారనమాట. ఓకే, అండ్ 2023 కాను స్పెసిఫిక్ థీమ్ అనేది ఏది లేదనమాట దీనికి. ఓకే, ఏపీ జెన్కో అచీవ్స్ ద హైయెస్ట్ మంత్లీ పవర్ జనరేషన్ అట్ ద మార్చ్కుండ్ హైడ్రో ప్రాజెక్ట్. మార్చ్కుండ్ హైడ్రో ప్రాజెక్ట్లో మంత్లీ పవర్ జనరేషన్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 15 to 20 years. ఓకే, 20 yearsలో ఇదే హైయెస్ట్ అనమాట. జూన్ 2023 మంత్లో హైయెస్ట్గా 79.042 million యూనిట్స్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఓకే, విత్ ద ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ 91%. ఓకే, ఇది హైయెస్ట్ అని చెప్పి ఏపీ జెన్కో చెప్పిందనమాట. ఓకే, సో ఈ మార్చ్కుండ్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలకి సంబంధించిందనమాట. ఓకే, సో ఇది స్టార్టింగ్లో పార్ట్నర్షిప్ అనేది 70:30 ఉండేది. ప్రజెంట్ అది 50-50 అయిపోయింది అనమాట. 50-50 అయిపోయింది. అండ్ రీసెంట్గా 98 మెగావాట్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అగ్రిగేట్ కెపాసిటీతో కొత్త ప్రాజెక్ట్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా అగ్రి అయ్యాయి అనమాట. ఓకే, అండ్ ఇదే సమయంలో ఈ 70-30 అనేది 50% వీళ్ళు సైన్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇందులో టోటల్గా 6 ఉన్నాయన్నమాట. 6 ఇన్స్టాల్ కెపాసిటీ సంబంధించిన 6 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, స్మాల్ ప్లాంట్స్. ఓకే, సో టోటల్ కెపాసిటీ వచ్చి 120 megawatts. సో దానికి అడిషనల్గా 98 megawatts అనేది ఇప్పుడు కొత్తగా ఎంఓయూ చేసుకున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా. ఓకే, సో ఈ మార్చ్కుండ్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద ఉంది అంటే మార్చ్కుండ్ రివర్. దీన్ని మార్చ్కుండ్ రివర్ అని అంటారు, లేదా సీలేరు రివర్ అని కూడా అంటారనమాట. ఓకే, అలాగే డూడుమా వాటర్ ఫాల్ అనేది మీరు వినే ఉంటారు కదా, డూడుమా జలపాతం కూడా ఈ నదిపైనే ఉందన్నమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ గోదావరి. ఓకే, సర్వే టు స్ట్రెంగ్థెన్ స్ట్రీట్ లైటనింగ్ సిస్టమ్ అండర్వే ఇన్ స్టేట్. ఓకే, సో జగనన్న పల్లె వెలుగు స్కీమ్ ద్వారా మార్చ్ 2021లో లాంచ్ అయిందనమాట స్కీమ్, జగనన్న పల్లె వెలుగు అని. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఒక జాయింట్ వెంచర్ అనమాట. స్టేట్స్తో కలిసి స్టేట్ రన్ పవర్ కంపెనీస్తో నడిచే ఒక సంస్థ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉన్నతి జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ స్కీమ్. దీని ద్వారా ఎల్ఈడీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం అనమాట. ఓకే, సో ఈ కంపెనీతో మన స్టేట్ రన్ పవర్ కంపెనీ టైఅప్ అయ్యి టోటల్గా 23.63 lakh ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్ అనేటివి అప్రాక్సిమేట్లీ 10,261 గ్రామ పంచాయత్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇన్స్టాల్ చేసిన తర్వాత అవి ఎలా పర్ఫామ్ అవుతున్నాయి అండర్ సిసిఎంఎస్. ఓకే, సెంట్రల్ కంట్రోల్ మానిటరింగ్ సర్వీస్. సో ఈ సిసిఎంఎస్ ద్వారా ఎలా ఇవి వర్క్ అవుతున్నాయని చెప్పి సర్వేని స్టార్ట్ చేశారనమాట. జూన్ మంత్లో
జూన్ 30 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నారు, బట్ ఇంకా కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఓకే. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్, ఈఈఎస్ఎల్, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2009లో స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో ప్రస్తుతం CEO ఎవరంటే విశాల్ కపూర్. అండ్ మన స్టేట్లో ఈ ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ అనేది జగనన్న పల్లె వెలుగు స్కీమ్ ద్వారా అమలు చేయబడుతుందన్నమాట. ఓకే. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్ విజయబాబు అపాయింటెడ్ యాజ్ తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే. తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీకి ఇంతకుముందు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉండేవారనమాట. ఓకే. ఆ పదవి ఖాళీ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరు దాన్ని భర్తీ చేయలేదన్నమాట. ఓకే. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ విజయబాబుని అపాయింట్ చేసిందనమాట తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీకి. ఓకే. ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే. సో ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం 70% వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయని చెప్పి చెప్తున్నారనమాట యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. యాక్చువల్గా ఇది 2019లోనే కంప్లీట్ అవ్వాల్సిన అనమాట ప్రాజెక్ట్ అనేది. ఇది యాక్చువల్గా 1400 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే. సో ఇండియాలోని మోరే మణిపూర్, ఓకే, మోరే అనే ప్రాంతం ఇది మణిపూర్లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాన్ సాట్ ఇన్ థాయిలాండ్ ఇక్కడ వరకు అనమాట. టోటల్గా 1400 కిలోమీటర్స్ వయా మయన్మార్. అండ్ ఇందులో మన ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఎంత ఉందంటే ఇండియా నుంచి మయన్మార్కి మధ్యలో 160 కిలోమీటర్, ఓకే, 160 కిలోమీటర్ ఫ్రెండ్షిప్ రోడ్ అనేది ఉందన్నమాట. ఓకే. ఈ ట్రైలాటరల్ హైవే అనేది ఒరిజినల్గా 2002లో స్టార్ట్ అయిందనమాట. 2002లో దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది కన్స్ట్రక్ట్ అవుతూ ఉందన్నమాట. అంటే మధ్య మధ్యలో చాలా చోట్ల డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. లైక్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్, ఓకే, టన్నెల్ కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతున్నాయన్నమాట. ఓకే. సో ఫైనల్గా 70% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇయర్ ఇది ఇనాగ్రేట్ చేయబడినారు అనమాట. ఓకే. సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.